డిస్ప్లేషియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిప్ డిస్ప్లేషియా ఉన్న డాగ్స్ వచ్చేసి ప్రాపర్గా మూవ్ కావవు, నడవలేవవి. అవి చాలామంది ఏమనుకుంటారంటే వయ్యారంగా నడుస్తున్న డాగ్, చాలా వయ్యారంగా ఊపుతుంది నడుము అనుకుంటారు, కానీ దట్ ఈస్ యాక్చువల్లీ హిప్ డిస్ప్లేషియా విచ్ డాగ్ కెనాట్ లివ్ ఫర్ లాంగ్ టైమ్. అది నడుములో పడిపోయిన డాగ్ అది. సో విచ్ ఐడియల్లీ అకర్స్ డ్యూరింగ్ రాంగ్ బ్రీడింగ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. మన ఛానల్లో లాబ్రడార్ రిట్రీవర్ డాగ్ బ్రీడ్ గురించి ఇది ఫస్ట్ వీడియో అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ద ఫుల్ వీడియో. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మనం ఇవాళ కవర్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ది లాబ్రడార్ రిట్రీవర్ బ్రీడ్ స్టాండర్డ్స్ ఏముంటాయి, అండ్ మనం ఒక పప్పి తీసుకున్నప్పుడు ఏమేం జాగ్రత్తలు మనం తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోవచ్చు ఈ వీడియో చూడడం వల్ల. అండ్ ఈ వీడియోలో పప్పి, ఎస్పెషల్లీ పప్పి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, పప్పికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్ గారు హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? హాయ్ మహేష్. హాయ్. వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మనం జర్మన్ షెపర్డ్ గురించి కూడా సతీష్ గారితో వీడియోస్ చేశాము. సో అది చాలా సక్సెస్ఫుల్గా పోయింది. అండ్ హోప్ఫుల్లీ మీ అందరికీ ఒక మంచి క్వాలిటీ మంచి బ్రీడర్ని నేను పరిచయం చేశానని అనుకుంటున్నాను. ఈసారి మళ్ళీ సతీష్ గారితోని లాబ్రడార్ పప్పీస్ కూడా ఈసారి మనము పరిచయం చేయబోతున్నాము. సో సతీష్ గారు, మీ దగ్గర ఉన్న ఈ లైక్ మేల్ అయినా ఫీమేల్ అయినా పప్పీస్ ఉన్నాయి కదా, సో వాటి పెడిగ్రీ లైన్స్ గురించి చెప్పండి. అండ్ దాంతోపాటు ఈ అసలు ఈ లాబ్రడార్ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా మహేష్. అందరికంటే ముందు థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఎంఎం పెట్స్ వరల్డ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. జర్మన్ షెపర్డ్ వీడియోని చాలా ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు లెండ్ మై పప్పీస్ టు ది వెరీ గుడ్ హోమ్స్. అండ్ చాలా జెన్యున్ పెట్ ఓనర్స్ రీచ్ అవ్వడం జరిగింది. అండ్ మంచి ఇంటికి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు కలిగింది మహేష్. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ది ఫ్యూచర్. ఇలాగే బ్రీడర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక పాజిటివ్ మోటోని మంచి పెట్ లవర్స్కి అందజేస్తూ ముందుకు సాగాలని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఐఎమ్ విషింగ్ అ వెరీ హ్యాపీ journey ahead. Thank you. Mahesh, like discussed last time మనం జర్మన్ షెపర్డ్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు మన దగ్గర లాబ్రడార్స్ పప్పీస్ ఉండడం జరిగింది ఆ టైంకి. కాకపోతే పప్పీస్ చిన్న ఉండడం వల్ల మనం ఇంట్రొడ్యూస్ చేయలేకపోయాము. బట్ నౌ ది పప్పీస్ ఆర్ లైక్ 45 days, ప్రాపర్ 45 days విత్ వ్యాక్సినేషన్ రెడీగా ఉన్నాయి. దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది రిఫైన్డ్ అండ్ టాప్ నాచ్ బ్లడ్ లైన్ లాబ్రడార్ రిట్రీవర్స్ ఫ్రమ్ ది జూనియర్ వరల్డ్ ఛాంపియన్ పప్పీస్ మహేష్. ఇవి అంటే ఇప్పుడు పప్పీస్ మదర్ మీరు చూస్తున్నారు ఇక్కడ, అండ్ హర్ నేమ్ ఇస్ డోరా. ఒకసారి మదర్ ని చూపిద్దాం ఫస్ట్. సో సతీష్ గారు ఒకసారి మదర్ ని చూడొచ్చు ఒకసారి. డోరా ఇట్రానా. సో మీరు చూడొచ్చు, ఇది మదర్, దీని పేరు డోరా. అండ్ షీ ఈజ్ అ డాటర్ ఆఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ క్విక్ స్టెప్. సో క్విక్ స్టెప్ అనేది జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయ్యిందండి. సో క్విక్ స్టెప్ డాటర్ అండి ఇది. సో యూ కెన్ టైప్ ఇన్ గూగుల్ క్విక్ స్టెప్ లాబ్రడార్ అంటే మీకు వస్తుంది దాని డీటెయిల్స్. అండ్ ఇది తన డాటర్. అండ్ ఫాదర్ మీరు చూడొచ్చు, హీస్ అ రష్యన్ ఇంపోర్ట్ అండ్ లాబ్రడార్ ఆఫ్ ది ఇయర్ డాగ్ అండి. ప్రిన్స్ ఇట్రా బేటా, ప్రిన్స్. సో హీఈస్ అ లాబ్రడార్ ఆఫ్ ది ఇయర్ డాగ్ and he's a champion, Indian champion, and also a topmost winning dog in India, you can say. Okay. So easy, friendly, very friendly, and at the same time a very sportive dog, a working group dog. He's very friendly. Okay. At the same time he's a guardian dog as well in the nights. Basically వీటి లైన్స్ పెడిగ్రీ లైన్స్ మాట్లాడుకుంటే వాట్ ఈస్ హిస్ లైన్? So Mahesh, ideally his name is Prince. First ఒక క్వశ్చన్ ఏంటంటే try to guess his age. Okay. So you'll be really shocking knowing his age. Okay. And he is a son of Martin. Okay. Who is a multi-country champion and as well as a Labrador of the year. So Labrador of the year son Pidu, and he's a reserve Labrador of the year in India. So he is also a multiple best in show winner.
అండ్ ఇండియన్ ఛాంపియన్ కంప్లీటెడ్ టైటిల్. ఓకే, సో వీడైతే యంగ్గా ఉన్నాడు, నాకైతే యంగ్గా అనిపిస్తున్నాడు. బట్ వ్యూవర్స్, మీరు ఒకసారి వీడి ఏజ్ ఏముంటుంది అనేది కమెంట్ చేయండి. సో వీడి ఏజ్ లాస్ట్లో రివీల్ చేస్తాను మీకు, ఆ లోపల మీరు గెస్ట్ చేయండి వ్యూవర్స్. సో వ్యూవర్స్, వీడి ఏజ్ ఏదనేది కమెంట్ చేయండి, మనం చూద్దాం మనకి ఐ మీన్ రిలవెంట్గా ఉంటుందా లేదా అనేది. అండ్ నాకైతే చాలా యంగ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అండ్ కమింగ్ టు ద మదర్స్ పెడిగ్రీ లైన్స్, దాని గురించి చెప్పండి. యా, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా మీరు మహేష్, షీ ఈస్ డోరా, బ్యూటిఫుల్ ఫీమేల్ లాబ్రడార్ విచ్ ఐ హ్యావ్, అండ్ షీ ఈస్ వెరీ వెరీ ప్రెషియస్ టు మీ. I bred her for the second time in my life. So ఇది second time breed చేశాను దాన్ని. So she is a daughter of junior world champion. Okay. Quick step అని మీరు గూగుల్లో టైప్ చేయండి ఎవరైనా. And Mahesh, if you can search about it, you will get overnight నువ్వు దాని గురించి చదువుకోవచ్చు. You have a number of thesis and a number of information on Google regarding Quick Step. So Quick Step is a junior world champion అండి, junior world champion daughter ఇది, and you can consider she is one of the top notch female in entire India. సో దీని ఫస్ట్ లిటర్ లో ఉన్న ఫీమేల్ కూడా మీ దగ్గర ఉందా? yes, దీని ఫస్ట్ లిటర్ లో ఉన్న పప్పి నేను రిటైన్ చేయడం జరిగింది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉంది. ఎల్సా, హే గర్ల్ ఎల్సా, కమ్ హియర్. ఇది షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫీమేల్ అని అనొచ్చు. షో డాగ్స్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ది డాగ్ ఎలా ఉండాలి లాబ్రడార్స్ లో అంటే దిస్ ఇస్ ద షో, ఐ మీన్ ద స్టాండర్డ్ రైట్ ఎగ్జాంపుల్ ఫర్ స్టాండర్డ్స్ ఆఫ్ లాబ్రడార్. ఎందుకంటే ఈ మధ్య చాలా చూస్తున్నా నేను, పంజాబ్ లైన్స్ అని, ఈ లైన్స్ ఆ లైన్స్ అని, అన్ని వ్రింకిల్డ్ ఫేసెస్ తో వస్తున్నాయి లాబ్రడార్ డాగ్స్ కూడా. సో దాని గురించి కూడా ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఆ డాగ్స్ అలా ఎందుకు అయ్యాయి అనేది సతీష్ గారిని అడిగి కూడా తెలుసుకుందాం. సో సతీష్ గారు, అసలు అంటే నేను మన హైదరాబాద్లో చాలా మటుకు ఇలాంటి లాబ్రడార్స్ చూసేవాడిని. 3-4 years ముందు వీ యూస్ టు హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ డాగ్స్. బట్ ఇప్పుడు రైట్ నౌ అందరికీ పంజాబ్ లైన్స్ కావాలని అంటున్నారు. అండ్ ఇంకోటి, ఆ డాగ్స్ ఎందుకు అంత బల్కీ అండ్ వెరీ స్కిన్నీగా ఉన్నాయి? ఆర్ దే రైట్ లాబ్రడార్స్? అంటే రైట్ లాబ్రడార్స్ అవి? కీపింగ్ అ పార్ట్ అబౌట్ ది కమెంటింగ్ ఆన్ ఎనీవన్ ఎల్స్, ఒకటి చెప్తానంటే ప్రతి ఒక్క బ్రీడ్కి ఒక బ్రీడ్ స్టాండర్డ్ అనేది ఉంటుందండి. సో బ్రీడ్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే, ఈ బ్రీడ్ పర్టికులర్ బ్రీడ్ యూటిలైజేషన్ ఏంటి, ఎందుకు ఈ డాగ్ డిస్కవర్ చేశారు, దీని పర్పస్ ఏంటి అనేది ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది దానికి. సో లాబ్రడార్ ఇస్ అ గ్రూప్ 5 కేటగిరీ డాగ్ అండి, అండ్ ఇట్స్ అ వర్కింగ్ గ్రూప్ డాగ్. ఇట్స్ అ గన్ డాగ్, ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ. ఓకే, సో గన్ డాగ్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ టైట్ స్కిన్ అండ్ అ స్ట్రాంగ్ బాడీ విత్ అ స్ట్రాంగ్ మజిల్. ఓకే, సో లూజ్ స్కిన్ ఉండడం వల్ల ఏంటంటే ఐడియలీ అట్రాక్టివ్గా ఉండొచ్చు, బట్ నెవర్లెస్ దే హ్యావ్ ఇంటర్నల్ ఆర్గన్ ఫెయిలియర్స్ రావడము, జెనెటికల్ డిజార్డర్ రావడము అనేది ఉంటుంది లూజ్ స్కిన్లో. సో జెనెటికల్ డిజార్డర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ డాగ్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువసేపు ఉండదు, ఎక్కువ రోజులు అనేది డాగ్ సర్వైవల్ కావడం కష్టం. ఓకే, సో దానివల్ల అట్ ది ఏజ్ ఆఫ్ 3 or 4 yearsలో డాగ్ చనిపోవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ది లూజ్ స్కిన్. లోపల ఆర్గన్ ఫెయిలియర్స్ కావడం జరుగుతుంది, దాంట్లో రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఐసైట్ బ్లర్ కావడం ఉంటుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ డిజార్డర్స్ ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఒక పెట్ ఓనర్ కంప్లీట్గా ఒక 14 years డాగ్ కంపానియన్ అనేది ఎంజాయ్ చేయలేకపోతాడు. సో ఈరోజు మనము ఒక బ్రీడ్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ బ్రీడ్ ఐడెంటిటీ ఎలా చేసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ చూసి లాబ్రడార్ని జడ్జ్ చేసుకొని మనం ప్రాపర్ లాబ్రడార్ సెలెక్షన్ ఆఫ్ ది డాగ్. ఇంతకుముందు కూడా చెప్పాను, సెలెక్షన్ ఆఫ్ ది డాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ పెట్ ఓనర్. సో సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అండ్ ఎలా రేస్ చేసుకోవాలి ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ పప్పీ టు అడల్ట్ ఎలా రేస్ చేసుకోవాలి, మీకు ప్రతి ఒక్కటి ఇవాళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహేష్. ఓకే, డన్. సో మన దగ్గర పప్పీస్ ఉన్నాయి ప్రెసెంట్. సో ఆ పప్పీస్ కూడా మనం ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి ఏందనేది. అండ్ చాలా క్యూట్ ఉన్నాయి పప్పీస్. ఈవెన్ నాకు కూడా ఒక పప్పీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలని ఉంది. సో చూద్దాం వీడియో ఎండ్ వరకు మనకేమైనా గిఫ్ట్ ఇస్తాడేమో. తప్పకుండా. ఇది పిక్ ఆఫ్ ది లిటర్ అండి. ఐ ఓన్లీ హ్యావ్ అ 1 black color పప్పీ. నా లక్ అది చాలా, ఎందుకంటే దీని గ్రాండ్ మదర్ బ్లాక్ కావడం వల్ల ఇది బ్లాక్గా వచ్చిందండి. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ బ్లాక్ కలర్ ఫీమేల్ ఇన్ మై హౌస్. మీరు చూస్తున్నారు ది పప్పీ స్టాండ్ కానీ, దీని స్టాగింగ్ పొజిషన్లో కానీ
డాగ్ యాటిట్యూడ్ కానీ చూడండి. సో ఇలాంటి లాబ్రడార్ నాకు తెలిసి ఎవ్రీ బ్రీడర్ ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ మై డ్రీమ్ లిటర్ ఇన్ మై హౌస్. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ లిటర్ సిన్స్ లాస్ట్ 4 years అండి. 4 yearsలో సెకండ్ టైం నేను లాబ్రడార్ బ్రీడ్ చేశాను. ది ఓన్లీ థింగ్ ఐ హీన్ కీపింగ్ వెయిటింగ్ ఫర్ 4 years ఈజ్ టు గెట్ సమ్ బ్యూటిఫుల్ అవుట్పుట్ అండ్ ప్రాపర్ బ్రీడ్ని ఇంట్రడ్యూస్ చేపిద్దామని చెప్పి ఐ బీన్ వెయిటింగ్ సిన్స్ లాస్ట్ 4 years. మీరు చూడొచ్చు పప్పీని, ది వే షీ స్టాండింగ్, ది వే షీ ఈజ్ ఫోకస్డ్ అండ్ తన యాటిట్యూడ్ చూడొచ్చు. సో బేసిక్గా ఈ లాబ్రడార్స్ లో మనం చూడాల్సిన కీ పాయింట్స్ ఏంటి, అసలు ఈ బ్రీడ్ ని మనం రికగ్నైజ్ చేయడానికి? సో మీరు చూస్తున్నారు కదా పప్పీని. సో ఐడియలీ ది డాగ్ షుడ్ బి లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ అండి. 4 legs షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే, సో మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా ది డాగ్ లెగ్స్లో కానీ జాయింట్స్లో కానీ ఎక్కడ లూజ్ జాయింట్స్ లేవు. అండ్ ఐడియలీ మీరు చూస్తే కనుక అందరూ యాపిల్ హెడ్ అంటారు, పంచ్ ఫేస్ అంటారు, బట్ లాబ్రడార్ స్టాండర్డ్లో మీకు పంచ్ ఫేస్ అనేది లేదండి. అండ్ పంచ్ ఫేస్ అనడం జస్ట్ అప్సెల్లింగ్ వర్డ్ అండ్ ఇట్స్ అ టర్మినాలజీ వే పీపుల్ ట్రై టు అట్రాక్ట్ అండ్ సెల్ ది పప్పీస్. బట్ ప్రాపర్గా లాబ్రడార్ స్టాండర్డ్స్ చూస్తే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అ గన్ పొజిషన్. గన్ అంటే ఏంటంటే పుట్ యువర్ 2 fingers like this and your thumb finger like this and it should be this way. సో మీ ఫింగర్ పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి హెడ్లో. సో ఈ హెడ్ స్కల్ అనేది మీకు స్కల్ షేప్, ఇట్ షుడ్ బి లైక్ అ గన్ ట్రిగర్ అండ్ అ ప్రాపర్ మజల్ విత్ అ స్ట్రాంగ్ మాస్. ఓకే, అండ్ ఇయర్స్ చూస్తే ఫ్లాపీ ఇయర్స్ అంటారు లాబ్రడార్కి, ఇట్ షుడ్ బి అ ఫ్లాపీ ఇయర్స్. అండ్ టేల్ చాలామంది ఏమంటారు, రాంగ్ పర్సెప్షన్లో ఉంటారు, షార్ట్ టేల్ అంటారు, ఫ్యాట్ టేల్ అంటారు, బట్ నథింగ్ as such. లాబ్రడార్లో మీకు టేల్ ఒకే ఒక టైప్ ఉంటుంది, విచ్ ఇస్ ఆటర్ టేల్. సో ఆటర్ టేల్ అనడం వల్ల ఏంటంటే ది టేల్ హ్యాస్ టు బి అబౌవ్ ది ఆక్స్. ఆక్స్ అంటే బ్యాక్ ఎల్బో. చూపిండి ఒకసారి. దిస్ ఈస్ ద బ్యాక్ ఎల్బో. సో బ్యాక్ ఎల్బోకి పైన ఉండాలి టేల్ ఇలా. ఓకే, ఓకే. సో ఇట్ షుడెంట్ బి బిలో ది ఆక్స్. సో ఆక్స్లో కూడా 2 types ఆఫ్ ఆక్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ రెగ్యులర్ ఆక్స్, వన్ ఈజ్ కవ్ ఆక్స్. కవ్ ఆక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ షేప్ రాదండి, స్ట్రైట్ లెగ్ వస్తుంది. మీరు కవ్కి ఎలా ఉంటుంది స్ట్రైట్ లెగ్, అలా ఉంటుంది. సో అది బ్రీడ్ స్టాండర్డ్ కాదండి. ప్రాపర్ ఆక్స్ షుడ్ బి ఇన్ అ సి పొజిషన్. ఇట్ ఇస్ అ డిఫాల్ట్ కదా? ఇట్స్ అ డిఫాల్ట్, ఇట్స్ అ జెనెటికల్ డిజార్డర్. సో మీకు ఆక్స్ ఎలా ఉండాలి అంటే సి షేప్లో ఉండాలి, ఇలా సి షేప్ వచ్చి స్ట్రైట్ రావాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్ ఆక్స్. అండ్ మీరు చూస్తే కనుక టాప్ లైన్ అంటే మీకు హెడ్ టు టేల్ వరకు ఎక్కడ కూడా డిప్ రావద్దండి మీకు. సో ఎక్కడ కూడా డిప్ రావద్దు. మీరు చూస్తే పప్పిని మీరు చూస్తున్నారు కదా, హెడ్ నుంచి తీసుకొని టేల్ వరకు మీకు ఎక్కడ కూడా డిప్ లేదు. డిప్ అంటే ఏందండి? ఇక్కడ నార్మల్గా లాబ్రడార్స్కి ఇక్కడ డిప్ వస్తుందండి. సో ఇట్ హ్యాస్ టు బీ ఇన్ దిస్ వే. ఓకే, సో మీరు చూస్తే టేల్ ఇట్ షుడ్ బి స్ట్రైట్. టేల్ ప్లేస్మెంట్ కానీ హెడ్ ప్లేస్మెంట్ కానీ చూస్తే ఇట్ షుడ్ బి దిస్ పొజిషన్. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో లాబ్రడార్ ఐడెంటిఫికేషన్ ఫ్యూ పాయింట్స్ చెప్పాను. అట్ ది సేమ్ టైం మీరు ఇంకొక పాయింట్ చెప్తాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. హిప్ డిస్ప్లేషియా అనేది చాలామందికి తెలియదండి, బట్ ఇవాళ మీకు హిప్ డిస్ప్లేషియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిప్ డిస్ప్లేషియా ఉన్న డాగ్స్ వచ్చేసి ప్రాపర్గా మూవ్ కావవు, నడవలేవవి. అవి చాలామంది ఏమనుకుంటారంటే వయ్యారంగా నడుస్తుంది డాగ్, చాలా వయ్యారంగా ఊపుతుంది నడుము అనుకుంటారు, కానీ దట్ ఈస్ యాక్చువల్లీ హిప్ డిస్ప్లేషియా విచ్ డాగ్ కెనాట్ లివ్ ఫర్ లాంగ్ టైమ్. అది నడుములో పడిపోయిన డాగ్ అది. సో విచ్ ఐడియల్లీ అక్కర్స్ డ్యూరింగ్ రాంగ్ బ్రీడింగ్ ప్రాక్టీసెస్ వల్ల జస్ట్ ఫర్ పప్పీ మిల్లర్స్ ఆర్ బ్యాక్యార్డ్ బ్రీడర్స్ చేస్తారు కదా, బ్రీడ్ స్టాండర్డ్ని దిగజార్చి ఏదో డబ్బుల కోసం బ్రీడ్ చేసి అమ్మే పప్పీస్లో మీకు ఇలాంటి హిప్ డిస్ప్లేషియా అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. సో వ్యూయర్స్, ఎవరన్నా డాగ్స్కి హిప్ డిస్ప్లేషియా ఉంటే గనక మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా సహాయం కావాలన్నా నాకు కాల్ చేయండి, మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద సతీష్ గారి నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది మేల్ పప్పీ అండి ఇది. ఓకే, సో మీరు చూస్తున్నారు. సో ది లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్నెస్ ఈస్ బిల్ట్ ఇన్ టు హిస్ బ్లడ్ లైన్ అండ్ ద వే హీ ఈస్ స్టాండింగ్ కూడా చూడొచ్చు మీరు. I can bet my life on this. He weighs almost 4 kgs అండి.
He's 4 kgs of And weight he's 45 days old. in 45 days old. Okay. And vaccinated. With 2 vaccination done. Puppy DP and 9-in-1 vaccine. సచ్ అ బ్యూటిఫుల్ పప్పీ. సో మీకు ఎవరికన్నా పప్పీస్ కావాలి అని అనుకుంటే సతీష్ గారి నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద సతీష్ గారి నెంబర్ పెడతాను. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బ్రీడ్ గురించి అండ్ పప్పీ ఫీడింగ్ గురించి అంతా కూడా తెలుసుకోవచ్చు. సో సతీష్ గారు పప్పీస్కి ఏం ఫీడ్ చేయాలి అంటే 45 డేస్ ఉన్నప్పుడు ఏం ఫీడ్ చేయాలి? సో ఐడియల్లీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు 80% ఆఫ్ ఫీడింగ్ వుడ్ బి మై హోమ్ మేడ్ ఫీడింగ్ అండి. సో హోమ్ మేడ్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫీడ్ యూ కెన్ ఎవర్ గివ్ టు యువర్ పెట్ అండి. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్. సో ఏది సూటబుల్ ఫుడ్ అవుతుంది, ఏది నాన్ సూటబుల్ ఫుడ్ అవుతుంది అది మీరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఐడియల్లీ నేను డాగ్కి ఇచ్చే ఫుడ్ ఏంటంటే రాగుల పిండి అండ్ కర్డ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ స్కెబుల్స్ అండ్ వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్. సో క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇవి బాయిల్డ్ చేసి స్మాష్ చేసి ఫుడ్లో మిక్స్ చేసి ఇస్తాను. అండ్ మల్టీవిటమిన్స్, కాల్షియం అలాంటివి. మల్టీవిటమిన్ ఈజ్ ఎసెన్షియల్ అండి ఫర్ షూర్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి ఫుడ్ డైట్లో మనం 100%గా సప్లిమెంట్స్ ఇవ్వలేకపోతాము, రీచ్ కాలేకపోతాం. సో ఫర్ దాట్ ఐ యూజ్ వ్యూసిడ్ అండ్ క్యాల్సిస్ అండి. వివాల్డెస్ బ్రాండ్ వాళ్ళది వ్యూసిడ్ అండ్ క్యాల్సిస్ యూస్ చేస్తాను. దట్ టు వెరీ లిమిటెడ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాఫ్ ఎంఎల్. దట్స్ ఇట్. సో ఇది పప్పీస్కి ఫీడింగ్. సో సతీష్ గారి దగ్గర పప్పీ తీసుకోవడం వల్ల మీకు ఫీడింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ మీరు A to Z గైడ్ చేస్తారు. అండ్ ఈ పప్పీస్ ఇప్పుడు త్రీ పప్పీస్ ఉన్నాయండి ఫర్ సేల్? 3 పప్పీస్ ఉన్నాయండి. ఓకే. సో 3 పప్పీస్ ఆర్ అవైలబుల్ ఫర్ సేల్. సో మీకు వీడియోలో నేను పెడతాను, మీరు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పప్పీస్. సో షో స్టాండర్డ్ పప్పీస్ ఇవి. పప్పీస్ వుడ్ కమ్ అలాంగ్ విత్ KCI రిజిస్ట్రేషన్ పేపర్స్ అండ్ మైక్రోచిప్. ఓకే. సో ఈ పప్పీస్ అన్నీ కూడా KCI పేపర్స్ అండ్ మైక్రోచిప్తో పాటు ఉన్నాయి. సో మీరు నిజంగా రియల్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ సతీష్ గారు. అండ్ సతీష్ గారు వాట్ వుడ్ బీ ద ప్రైస్ అండి? అంటే ప్రైస్ విషయంకి వస్తే మీరు యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పేదే ఫ్యాన్సీ ప్రైజెస్ అయితే మన దగ్గర ఉండవు అని. సో బట్ డీసెంట్ అమౌంట్కి సో ఆ ప్రైస్ ఏందనేది రివీల్ చేయండి. ఎందుకంటే చాలా మంది పాత వీడియో మనం చేసినప్పుడు కూడా కమెంట్ చేశారు ప్రైజ్ ఎంత చెప్పండి అని. వీడియోని ఫుల్గా చూడట్లేదు కానీ ప్రైస్ విషయానికి అయితే మాత్రం ప్రైస్ చెప్పలేదు అంటున్నారు. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ప్రైస్ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో సతీష్ గారు వాట్ వుడ్ బి ద పప్పీస్ ప్రైస్ అండి? అండ్ ఎన్ని మేల్స్ ఉన్నాయి మన దగ్గర, ఎన్ని ఫీమేల్స్? సో మన దగ్గర అవైలబిలిటీలో 2 మేల్స్ అండ్ 1 ఫీమేల్ మాత్రమే ఉందండి. ఫీమేల్ మై ప్రైస్ ఇస్ 35,000 ఫర్ ఫీమేల్ అండ్ ఫర్ మేల్ ఇస్ 40,000 అండి విత్ పేపర్స్. సో ఐడియల్లీ మీరు మదర్ ఫాదర్ లైవ్లో చూసుకోవచ్చు అండ్ మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అండి. ఓకే. అండ్ దే ఆర్ వెరీ లిమిటెడ్ అండి, వెరీ లిమిటెడ్ అండ్ వెరీ ప్రెషియస్ బ్లడ్ లైన్ అండి. ఓకే. సో వ్యూవర్స్ ఎవరైతే జెన్యున్గా కావాలనుకుంటారో పప్పీస్ అండ్ హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు గెట్ అ గుడ్ క్వాలిటీ లాబ్రడార్స్ విత్ నో బడ్జెట్ స్ట్రెయిన్, ఎందుకు అంటే ఇవి వచ్చేసి వన్ ఆఫ్ ది రిఫైన్డ్ క్వాలిటీ అండ్ టాప్ నాచ్ బ్లడ్ లైన్ నుంచి వచ్చే పప్పీస్ అండి. అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ సిన్స్ లాస్ట్ 4 years టు బ్రీడ్ దీస్ కైండ్ ఆఫ్ పప్పీస్. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మై టైమ్ అండ్ మై ఎఫర్ట్స్ ఆన్ ది బ్రీడింగ్ స్టాండర్డ్స్. అండ్ బ్రీడ్ చేసినందుకు ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఇట్ ఇన్ అ వెరీ డీసెంట్ ప్రైస్, వెరీ రీజనబుల్ ప్రైస్, ఎనీవన్ కెన్ ఎఫోర్డ్ ఇట్. సో ఫీమేల్ వచ్చేసి 35,000 అండ్ మేల్ వచ్చేసి 40,000 అండి. అండ్ మీ పప్పీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ద బ్రీడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దయచేసి ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి అండ్ దెన్ మీరు డిసిషన్ తీసుకోండి, కాల్ చేయండి. అండ్ మీరు జెన్యున్గా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే 2 మేల్స్ అండ్ 1 ఫీమేల్ మాత్రం అవైలబుల్ ఉంది. హరియప్ బుక్ యువర్ పప్పీ అండ్ మీరు ఇక్కడ లైవ్లో వచ్చి మదర్ ఫాదర్ లైవ్లో చూసి తీసుకోవచ్చు అండి పప్పీస్. నేను కంప్లీట్గా లాబ్రడార్స్ గురించి ఈ వీడియో కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్ అవుతే మీరు కమెంట్స్ రూపంలో తెలపండి. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో మీరు కమెంట్స్లో చెప్పండి. సో దట్ మేము నెక్స్ట్ వీడియో చేసినప్పుడు ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము. సో వ్యూవర్స్ ఈ రోజున లాబ్రడార్ రిట్రీవర్ బ్రీడ్ స్టాండర్డ్స్ గురించి అండ్ ఎలా రేస్ చేసుకోవాలో అండ్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో పాయింటర్స్ని చెప్పడం జరిగింది. సో ఫీడింగ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పాను మీకు. అండ్ ఫీడింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా రేస్ చేసుకోవాలి, ఒక హెల్దీ పప్పీ కోసం ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి సప్లిమెంట్స్ యూస్ చేయాలో కూడా చెప్పాను.
I think this video has been very useful to entire Labrador lovers or any breed lovers. If in case you think we might be missing in any pointers or something, please me comment rupamlo teliyajeyandi. We'll try to come up with another video with covering all your comments and all your questions. And thank you so much for watching Pets World, and keep supporting us. And very soon I'm gonna come with a different breed and with a exotic breed in front of you. Thank you so much, Mahesh, and thank you so much, viewers. ప్రిన్స్ వీడి పేరు. సో 5 years బ్యాక్ అనుకుంటా, లైక్ ఐ యూస్ టు హ్యావ్ హిస్ సన్, అంటే వీడి కొడుకుండే నా దగ్గర. 5 years or 4.5 years, right? 5 years. 5 years. He is now 7 years old now. సో వీడు 7 years, కానీ మీరు వీడియోలో చూడండి, ఈజీ లుకింగ్ లైక్ 7 years డాగ్ అనేది No కమెంట్ చేయండి. వీడు 7 years లాగా అనిపిస్తున్నాడా అనేది కమెంట్ చేయండి.